మహాత్మా గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్సే కారణమన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయాలని, లేకపోతే ఈ విషయంలో పరువు నష్టం కేసు ఎదుర్కోక తప్పదని సుప్రీంకోర్టు రాహుల్ను హెచ్చరించింది. అయితే కాంగ్రెస్ మాత్రం రాహుల్ క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. మహాత్మా గాంధీ హత్యపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతూనే ఉన్నాయి. మహాత్మా గాంధీ హత్య వెనుక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ హస్తముందని ఆరోపించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ పై ఆర్ఎస్ఎస్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పండి, లేదంటే విచారణ ఎదుర్కోండని రాహుల్ కు సుప్రీం అల్టిమేటం జారీ చేసింది. ఆయన ఆర్ఎస్ఎస్ టార్గెట్ గా ఆరోపణలు గుప్పించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. ప్రకటన చేసేటప్పుడు ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని, దోషారోపణలు చేయకూడదని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ ధర్మాసనం పేర్కొంది. స్వాతంత్ర్యంపై ఆంక్షలేవీ లేవని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు వాక్ స్వాతంత్ర్యంపై మాత్రమే పరిమితులు ఉన్నాయని పేర్కొంది. రచయితలు, రాజకీయవేత్తలు, విమర్శకులు ఏం చెప్పినా సంయమనం పాటించాలని స్పష్టం చేసింది. పిటిషనర్ ఆరోపణలు ఐపీసీ సెక్షన్ 499 ప్రకారం పరువు నష్టం కిందకు వస్తాయా రావా అనే అంశాన్ని తాము పరిశీలించవలసి ఉంటుందని, అయితే దీనికి సంబంధించిన తీర్పు ఇప్పటికే ఉందని స్పష్టం చేసింది. పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోతే విచారణను ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు ధర్మాసనం. రాహుల్ గాంధీ తరఫున సీనియర్ న్యాయవాది హరీన్ రావల్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ రికార్డులు, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు తీర్పు ఆధారంగానే రాహుల్ గాంధీ మాట్లాడారన్నారు. ఆర్ఎస్ఎస్ ను ఆయన నేరుగా ప్రస్తావించలేదన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు తీర్పులో నాథూరాం గాడ్సే ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని మాత్రమే చెప్పిందని గుర్తు చేసింది. గాంధీని నాథూరాం గాడ్సే చంపారని చెప్పడానికి, ఆర్ఎస్ఎస్ చంపిందని అనటానికి చాలా తేడా ఉందని వివరించింది. మహాత్మా గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ఏ కారణమన్న వ్యాఖ్యలపై పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పబోరని కాంగ్రెస్ స్పష్టం చేసింది. తన వాదనకు మద్దతుగా ఆయన చారిత్రక వాస్తవాలను, ఆధారాలను కోర్టు ముందు పెట్టబోతున్నారని తెలిపింది. రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పడం లేదని, విచారం వ్యక్తం చేయడం అన్న ప్రసక్తే తలెత్తబోదని స్పష్టం చేసింది.